ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము ప్రార్థన. లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని కూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ప్రార్థన ఎలా చేస్తున్నాం? అస్తమానము ప్రభువా నాకు ఇది చేయి, అది చేయి, నా కుమారుడికి ఉద్యోగం దయచేయి, నా కోడలికి గర్భఫలం దయచేయి, నాకు ఇల్లు ఇవ్వేసాయా, నాకు కారు ఇవ్వు. ఇలాగా అనేక రకములైన కోరికలను, అవసరతలను ఒక లిస్ట్ పెట్టినట్టుగా మనం దేవుని దగ్గర పెడుతూ ఉంటాం కదా చాలాసార్లు. లేకపోతే దేవుడు కాపలాదారుడిగా మనం ఊహించి ప్రభువా నన్ను కాపాడు, నా బిడ్డని కాపాడు ఇట్లా అడుగుతూ ఉంటాం. లేకపోతే కొన్నిసార్లు రోగాన్ని బాగు చేయ, స్వస్థపరచు, విడుదల దయచే ఇట్లా అడుగుతూ ఉంటాం. కానీ ప్రభువా నాకు ఇచ్చిన ప్రతి ఈవి కోసము, పరలోక సంబంధమైన ఆశీర్వాదము కోసము మీకు వందనములు ప్రభువా అని చెల్లిస్తామా? లేనే లేదు. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? సంభాషించుట, దేవునికి చెప్పడం, తిరిగి జవాబు పొందడం. దేవుడు తిరిగి జవాబిచ్చే వరకు మనం ఏం చేయాలంటే ప్రతి విషయం మందు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనలో విజ్ఞాపన మనము చేస్తూ ఉండాలి. దేవుడు ఎవరో తెలుసా? దేవుడు మన తండ్రి. తండ్రితో మాట్లాడుతున్నట్లు మనం మాట్లాడాలి. రెండవదిగా దేవుడు మన రాజు. రాజుతో మనం జాగ్రత్తగా మాట్లాడతాం కదా, అలా మాట్లాడాలి. మూడవదిగా దేవుడు మన స్నేహితుడు. నీకు సంతోషం కలిగిన, బాధలున్నా అన్నీ నీ స్నేహితునికి తెలియజేసుకుంటావు కదా, అట్లా మనము దేవునికి తెలియజేసుకోవాలి. నాలుగవదిగా దేవుడు మనకు తల్లి, మనకి గురువు కూడా. ఆయన దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు విజయాన్ని సాధిస్తూ ఉన్నాడు. దానియేలు సింహపు బోనులో ప్రార్థన చేస్తున్నప్పుడు జీవము కలిగిన దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. పౌలు, శీలలు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉండగా వారు గొప్ప విజయాన్ని వారు అనుభవించారు కదా. ఈరోజు 31వ తారీఖు దేవుని మందిరంలోనికి వెళ్ళు. నీకున్న ప్రతి బంధకాలను దేవుని సన్నిధిలో తెంచుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అడుగుడే మీకు ఇయ్యబడును, తట్టుడే మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరుకును అని లేఖనము సెలవిస్తూ ఉంది. మీ చింత యావత్తు దేవుని సన్నిధానంలో పెట్టండి. ఈరోజు మనము సంపూర్ణమైన హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో మనము హన్నా ఎలాగైతే ప్రార్థన చేసిందో అట్టి రీతిగా మనం ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి మన యొక్క భారాన్నంతటినీ దించుకుందాం. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో, నూతన వాగ్దానంలో మనం ప్రవేశిద్దాం. దేవుడు అట్టి కృపను మీకు ఈరోజు అనుగ్రహించునుగాక. ఆమెన్.